ఈ షాప్‌కి ధనవంతులందరూ కూడా రాళ్ళ లోపల డైమండ్స్ వెతకడానికి వస్తారు. అలానే ఈ బాబుని ఒక ఆవిడ తీసుకొస్తుంది. ఈ బాబు కళ్ళకి మొత్తం అన్నీ కూడా ఏవేవి డైమండ్స్ ఉన్నాయో కనిపించి వాళ్ళ అమ్మకి చెప్తాడు. కానీ పక్కనే ఉన్నతను ఇదేమి చిన్న పిల్లల ఆటలు కాదు. మేము ఇప్పటినుంచో పరిశోధనలు చేసి ఇలాంటి వాటిల్ని కనిపెడుతున్నాము. నువ్వేంటి చూసి చెప్పేస్తున్నావు అని చెప్పి ఆ బాబుని కాసేపు సైలెంట్‌గా ఉండమని తిడతాడు. కానీ తన బాబుని అలా ఆ వ్యక్తి తిట్టడం ఆ అమ్మాయికి అస్సలంటే అస్సలు నచ్చదు. ఆ అబ్బాయి నేను చెప్పింది వినండి అంకుల్, ఖచ్చితంగా మీరు కొంటున్న రాయిలో అస్సలు డైమండ్ లేదు అని ఆ బాబు చెప్తాడు. అయినా సరే ఆ వ్యక్తి వినకుండా దాని మీద 2,00,000 ఇచ్చి ఆ రాయిని కొంటాడు. ఆ రాయిని అక్కడే కట్ చేస్తారు. కానీ ఆ రాయి లోపల డైమండ్ అస్సలంటే అస్సలు ఉండదు. అందులోపల నుంచి నురగ మాత్రమే బయటకు వస్తుంది. ఇంకా ఆ వ్యక్తికి అందరి ముందు ఓడిపోయినని అర్థమయ్యి ఆ బాబుని తిడుతూ ఉంటాడు. ఈ బాబు ఆ రాయిని టచ్ చేసినప్పుడు ఏం లేదు అన్నాడు. అందుకే ఇలా జరిగింది అనేసరికి వాళ్ళమ్మ అస్సలంటే అస్సలు ఒప్పుకోదు. నా బాబు ముందే చెప్పాడు అందులో ఏమీ లేదని, మీరు వినకపోవడం మీ తప్పు అని చెప్పి వాళ్ళమ్మ అతని మీద పూర్తిగా రివర్స్ అయిపోతుంది. అయితే నువ్వు నీ బాబుని నమ్ముతావు కాబట్టి నీ బాబుని ఎంచమను, ఏ రాయిలో డైమండ్ ఉందో ఆ రాయిలో నువ్వు కొనుక్కో అని చెప్పి ఆ అమ్మాయితో అంటూ ఉంటాడు. వెంటనే ఆ అమ్మాయి తన బాబుతో చెప్తుంది. ఆ బాబు మార్కర్ తీసుకొని 3 రాళ్ళ మీద 1, 2, 3 రాస్తాడు. ఏంటి 3 రాళ్ళలో కూడా డైమండ్ ఉందా అనేది అడిగేసరికి అవునమ్మా ఈ మూడిట్లో ఉంది, నువ్వు నన్ను నమ్మొచ్చు అని చెప్పి ఆ బాబు చెప్తూ ఉంటాడు. వాళ్ళమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ 3 రాళ్ళు కూడా వెంటనే అక్కడే కొనేస్తుంది. అక్కడే కూడా అందరి ముందు కట్ చేయాలని అనుకుంటుంది. ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు, అందులో అస్సలు అంటే అసలు డైమండ్ నువ్వు అనేసరికి ఆగండి అందరూ ఎందుకు గొడవ పడుతున్నారు, రాళ్ళను కట్ చేద్దామని చెప్పి ఆ షాప్ అయినా అంటాడు. ఒక్కొక్క రాయిని కట్ చేయడం మొదలు పెడతారు. ప్రతి రాయిలో కూడా చాలా విలువైన డైమండ్ ఉంటుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్.